దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ టీమ్స్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్స్ ని నిర్వహించారు. యుద్ధం వస్తే ప్రజలను ఏ విధంగా రక్షించాలి, ఎలా సహాయం చేయాలనే విషయాల్ని వివరించారు. ప్రజలు ఎలా అప్రమత్తం కావాలో సూచించారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉగ్రస్థావరాలపై ఇప్పటికే భారత్ సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం వస్తే కనుక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్డీఆర్ఎఫ్ ఆ టీమ్స్ ప్రత్యేకించి ఎన్సీసీ వాళ్ళకి ఒక డెమో అయితే ఇస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకవేళ యుద్ధం కనుక జరిగినటువంటి నేపథ్యంలో ఎలా ప్రజలను రక్షించాలి, ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి, గాయపడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఏ విధంగా అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎలా తరలించాలి, ఇక్కడ మనం చేస్తున్నాం. చాలా వరకు డెమోకి సంబంధించినటువంటి ఐటమ్స్ని కూడా ఇక్కడ పెట్టుకుని ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఎన్సీసీ క్యాడెట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఎన్సీసీ క్యాడెట్ చెప్తే వీళ్ళు కూడా సామాన్యమైనటువంటి ప్రజలకి కొంతవరకు డెమో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి చాలా విషయాలు ఎన్సీసీ క్యాడెట్స్కి నేర్పుతారు. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ వాళ్ళందరికీ డెమో ఇస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు అంటే ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఈశ్వర్రావు గాడే ఉన్నారు. సార్, అంటే మేజర్గా చూస్తే ఏం నేర్పుతున్నారు, అంటే ఇది ఇలా కంటిన్యూ అవుతుందా? పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం ఈ మాక్ డ్రిల్లో ఎక్కువగా చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో ఐడెంటిఫైడ్ జిల్లాల్లో చేస్తున్నారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా కూడా ఒక జిల్లా ఉంది. దీంట్లో విశాఖపట్నం సిటీని అనుసరించి మనకి ఇంతకు ముందు కూడా చేసినటువంటి వాటి మీదే మనం ఇక్కడ మాక్ డ్రిల్ అనేది కలెక్టర్ గారి దిశానిర్దేశాల అనుసారం ఇక్కడ సాయంత్రం నిర్వహించడం జాలార్పేటలో జరుగుతుంది. అంటే ముఖ్యంగా విశాఖకు సంబంధించి ఎన్ని సెంటర్స్లో మీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఈ విధమైనటువంటి అవేర్నెస్ అంటే మాక్ డ్రిల్ చేస్తున్నారు? విశాఖపట్నం జిల్లా ఒక జిల్లా ఇచ్చారు. అందులోనే మేము మాక్ డ్రిల్లో భాగంగా పార్టిసిపేషన్ అనేది ఉంది. ముఖ్యంగా సివిల్ డిఫెన్స్ వాళ్ళ తాలూకా ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా సెర్చ్ అండ్ రెస్క్యూ చేస్తారు, ఇవకేషన్ చేస్తారు, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి నేర్పుతున్నారు. సార్, పబ్లిక్ అవేర్నెస్ ఎన్సీసీ క్యాడెట్స్ కానీ సామాన్య ప్రజలు కానీ ఎట్లాంటి హెల్ప్ చేయాలనే దానికి సంబంధించి ఇక్కడ డెమోలో ఏమని చెప్తున్నారు? అసలు బ్లాక్అవుట్ అనేది ముఖ్యంగా ఉంటుంది. బ్లాక్అవుట్ ఏ విధంగా ఈవినింగ్ టైంలో మనం ఇళ్లల్లో కిటికీలు బంద్ చేయడం, తర్వాత డోర్ కర్టన్స్ వేయడం, తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండడం, ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. ఇంట్లో లైట్లు ఆపడం, తర్వాత బయట తిరగకుండా ఉండడం, తర్వాత ఎవరైనా లాంగ్ టర్మ్ వ్యక్తిగత ఇవి ఉంటే వారిని ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు వారిని సురక్షితమైన ప్రదేశాలకి తరలించడం, ఇటువంటి చర్యలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సిపిఆర్ కిట్స్, అదేవిధంగా కొంత హెల్త్ టిప్స్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. అంటే వాటిని కూడా ప్రజలకు అవగాహన కోసం నేర్పుతున్నారా? వాటికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏ విధమైన గాయాలైనా బ్లీడింగ్ కంట్రోల్ ఇవన్నీ కూడా చేసి వారికి ఏ విధంగా హాస్పిటల్కి తరలించాలి అనే దాని మీద కూడా మాక్ డ్రిల్లో పొందుపరచడం జరిగింది. సో ముఖ్యంగా చూస్తే ఇక్కడ ప్రతి టీంకి సంబంధించి చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎవరు అంటే ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వాటికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్స్కి సంబంధించి గ్రూప్ కమాండర్ ఉన్నారు. సార్, అంటే మొత్తం మీ క్యాడెట్స్కి అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎట్లాంటి హెల్ప్ ఉండే అవకాశం ఉంటుంది? See, we are preparing these NCC cadets to be volunteers in case of any eventuality, say an air raid or a missile strike. So in that scenario, the civil authorities have already placed sirens in a lot of locations. When these raid sirens are go off, that is the time all civilians should get inside their houses, close all windows and doors, and switch off all electricity supply and gas supply so that there are no fire incidents. Also, they don't become target. Especially, we are training the NCC cadets. The NDRF team has come from Vijayawada to be volunteers during these times where there are a lot of casualties. So they will be helping in, say, first aid, casualty evacuation, firefighting, and such like things, so that they are available to us as a force multiplier.
సో మనం చూస్తున్నాం ఒక పక్క నుంచి ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్సీసీకి సంబంధించి కూడా కమాండర్ తపస్ మండల్ కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ప్రజల్లో అవగాహన కల్పించడం ఒకటే కాదు, ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నామని అటు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్సీసీకి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ ప్రస్తుతం అవగాహన కార్యక్రమం మాక్ డ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.